చప్పట్లు కొడుతున్నారు, అసలు లేదంటలా. రాజుగారేమో అవన్నీ సరే ముందు అసలు చెప్పబోయా అంటున్నారు. అప్పుడప్పుడు నారాయణ రెడ్డి గారు కూడా సభలో ఉండి అసలు చెప్పు మిగిలిన చెప్తావా అన్నట్టుగా అసలు చెప్పు అన్నట్టుగా అసలు చెప్పమంటుంటే పూర్తి చేసిన తర్వాత 15 రోజుల్లో కొప్పరపు కవుల అవధానానికి వెళ్ళారు. వీళ్ళు అసలు మాట్లాడటంలా పలికినదల్లా పద్యమగు అంటారే ఆ ఛందోబద్ధంగా ఉత్పలమాలలు, చెంపకమాలలు, శార్దూలాలు, సీస పద్యాలు. సాధారణంగా కొప్పరపు కవుల్లో సీస పద్యం యొక్క నడక చాలా గమ్మత్తుగా ఉంటుంది. కొన్ని సీస పద్యాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభాకర్ శాస్త్రి గారు వీరి గురించి ఉత్తరం రాశారు. ఎవరికి? తిరుపతి వెంకట కవులకు ఉత్తరం రాశారు. మనం అవధానాలు చేస్తున్నాం, మన అవధానంలాగా లేదు వాళ్ళది, వాళ్ళంతా చాలా వేగంగా చెప్తున్నారు. పద్యం అడగగానే తరువు కూత అంటారే కబడ్డీలో, కబడ్డీ 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 అని ఇలా వాడు దాటగానే మళ్ళీ తరువు కూత వెళ్తారు, వెంటనే వెళుతూ ఉంటారు. అలా ఉంటుంది వాళ్ళది. ఆలోచించుటలేదు కల్పనకు పద్యారంభయత్నంబు మున్నేలేదించుక. పద్యం ఇవ్వగానే కాదు, ఏమన్నారు ఒకసారి చెప్పండి, మరొక్కసారి. నమస్కారం అండి, రండి కూర్చోండి. మరొక్కసారి చెప్పండి. పద్యం చెల్లదు ఆశుభక్తుల్లో అంటే శాస్త్రం చెప్తున్నాను సార్. పద్యం అడగగానే ఏదో ఏ కవితా ప్రసాద్ గారు మీరు మైకు మీద పద్యం చెప్పండి అన్నాను అనుకున్నాను. అనగానే మొట్టమొదట బాగుంది నేనే అనుకుంటాను. అలా కాదు, ఆశు అంటే అది కాదు. ఎందుకంటే సభకు తెలియాలంటే ఆశు అనగానే ఆలోచించుట లేదు. దీక్షిత్ గారి మీద పద్యం చెప్పమంటే రక్షాదక్ష అని మొదలెట్టాను. ఎందుకంటే నాకు దీక్షిత్ని ఎక్కడో క్షకారంలో పెట్టుకుంటాను. అందుకని దీక్షిత్ గారి మీద పద్యం చెప్పాలంటే నేను తేలిగ్గా కన్నం చెప్తే తప్పించుకోవచ్చు, తేటకి చెప్తే తప్పించుకోవచ్చు. నాటకముల యందు నవ్యమౌ రీతిగా ఆడునట్టివాడు అద్భుతముగా చూడ దివ్యమైన రీతి దీక్షిత్ ఇప్పుడు కూర్చుండే వచ్చట కోమలముగా అంటే పద్యం అయిపోయింది. కానీ ఇందులో ఏముంది? దీక్షిత్ కూర్చుండే వచ్చట కోమలముగా ఉంటా మొహం. కోమలం అంటే ఆడవాళ్ళు కూర్చున్నారు. పద్యం అయిపోయిందా అన్నట్టు కాదు. ఆలోచించుటలేదు కల్పనకు పద్యారంభయత్నంబు మున్నేలేదించుక. ప్రాసకేని ఇతికేని కొంకు కనపట్టదు ఏ ఆలస్యంబును కలగబోదు. ఎటు గారి పద్యం ప్రభాకర్ శాస్త్రి గారు. ఏ ఆలస్యంబును కలగబోదు బలిరా అయ్యారే ఇవారికి పాలేయౌజుమి. ఆశుధార కవిత ప్రారంభ నిర్వాహమును. ఆశుకవిత్వాన్ని ప్రారంభిస్తాం, నిర్వహించడం కష్టం. చివరిదాకా వీసీ గారు చెప్పినట్టుగా ఆశుకవిత్వాన్ని నిర్వహించడం. అలసాని పెద్దన ఆశుకవిత్వాన్ని నిర్వహించాడు, భట్టుమూర్తి నిర్వహించాడు. ఆ నిర్వహణలో తీసుకుంటే తిరుపతి వెంకటేశ కవి ధీరులు ఎత్తాటిపోతుంటాడు. తిరుపతి వెంకటేశ కవి ధీరులు అనగానే తిరుపతి వెంకటేశ కవి ధీరుల ఆత్మలు నేటి సత్సభం తిరుగుచు వెళ్ళిపోతుంది. యతి ప్రాస దగ్గర ఆగకుండా వెళ్ళే శక్తి కొప్పరపు కవులకు ఉపాసన ద్వారానే వచ్చింది అని నేను ప్రతిపాదిస్తున్నాను. అది సత్యం కూడా. తర్వాత కవిత్వం అనగానే ఎంత అద్భుతమైన పద్యాలు చెప్తారంటే చీపురు కట్ట మీద పద్యం చెప్పమన్నారు. చీపురు కట్ట మీద ఎవరైనా పద్యం చెప్తారంటండి? పద్యం చెప్పినా కూడా ఎలాంటి పద్యం చెప్తారు? చీపురు కట్ట చూస్తే ఏం ఆలోచనలు వస్తాయండి? చీపురు కట్ట పట్టుకున్న వాళ్ళ గురించి చెప్పమంటే చెప్తారు. వస్తువు ఉదాత్తమైంది కాదు. ఈగ, చీపురు కట్ట, కారాకిల్లి, ఇరానీ హోటలు, వీటి మీద పద్యం చెప్పినప్పుడు ఉన్నతమైన భావాలు ఎలా వస్తాయి? మంచి భావాలు రావాలంటే మంచి అంశం ఉండాలి అనేది ఒక సిద్ధాంతం. కానీ శ్రీశ్రీ గారు ఏమన్నారు? శ్రీశ్రీ గారు ఈ పద్యం రాయడానికి తర్వాత ఎప్పుడో రాసిన మహాప్రస్థానం. ఉక్కబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేది కవిత కనర్హం అని. అగ్గిపెట్టె మీద పిస్పాటి చిదంబర శాస్త్రి గారు 100 శ్లోకాలు రాశారు. అగ్నిశిఖ పేష్టి శతకము దాని పేరు. అగ్నిశిఖ పేటి శతకము. ఆ పద్యాలన్నీ కూడా మన పిహెచ్డీలో బుక్లో ఉన్నాయి. అగ్నిశిఖ కాష్టపేటి 100 అన్ని కూడా శార్దూలాలే. చీపురు కట్ట మీద పద్యం. మలినంబు బాసి నిర్మలత చూపుట చేసి అల్ల గంగాదేవి అనగవచ్చు. మలినంబు బాసి కలుష విధ్వంసిని గంగ కాబట్టి అన్ని మలినాలను తొలగిస్తుంది. గంగా చేసే పని అదే కదా. కాబట్టి మా ఇంటి గంగాదేవి అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి ఊహ. మలినంబు బాసి నిర్మలత బాపుటం చేసి అల్ల గంగాదేవి అనగవచ్చు. సరేనయ్యా. అఖిల ప్రదేశంబులందు దోచుట చేసి, అన్ని చోట్ల ఉంటుంది చీపురు కట్ట మూల. అందువల్ల ఏమనాలి? అన్ని చోట్ల ఉండేవాడిని ఏమనాలి? అఖిల ప్రదేశంబులందు దోచుట చేసి
అలా పరమాత్మయే నగవచ్చు. సాక్షాత్తు పరమాత్మ విష్ణుమూర్తి వ్యాప్తి చెందుతారు కాబట్టి. నిత్యాభిషేకంబు నెమ్మి గంచుట చేతే, ప్రతిరోజు దాన్ని అభిషేకం చేస్తాం కదా, నీళ్ళు వస్తాం కదా చీపురు కట్టని. నిత్యాభిషేకం నెమ్మి గంచుట చేత ఎలా జలస్థితలింగం అనగవచ్చు. శివుడితో సమానమైందే చీపురు కట్ట. స్త్రీ కరగ్రహణంబు చెలిమినందుట చేసి, స్త్రీని ఎప్పుడు స్త్రీ ఆడవాళ్ళ చేతితో పట్టుకుని దాన్ని పాణిగ్రహణం చేసింది. ఆడవాళ్ళ చేత పాణిగ్రహణం చేయబడిన. పాణిగ్రహణం అంటే ఇక్కడ పాణిగ్రహీత వేరు, పాణిగ్రహీత వేరు, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళదు మనం. స్త్రీకరగ్రహణము చెలిమినందుట చేసి అలా పురుషోత్తముడు అనగవచ్చు. పురుషుల్లో ఉత్తముడైన వాడు శ్రీకరగ్రహణం చేస్తాడు. అనుచు ఎట్లెట్లో పొగడగా నయ్యగాదది అది సింగారపు గట్టయనుట చేసి కాక నదాని చీపురు కట్టయనిన వింతగా వర్ణనము సేయ ఎవడు గలచు. ఇంతగా వర్ణనము సేయ ఎవడు గలచు. గమ్మత్తు ఏంటంటే ఆ రోజుల్లో చాలా రకరకాలైనటువంటి చేస్తుంటారు. చీరాల్లో ఒకసారి తిరుపతి వెంకటకవులకి ఒక సమస్య ఇచ్చారు. కోతికి నేను కొమ్ములారు గుర్రము కువలేను. కోతికి గుర్రంలాగా 6 కొమ్ములు ఉంటాయి. నేను ఇవాళ ఈ తెలుగు విశ్వవిద్యాలయం వేదిక మీద ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా దీనికి ఆలోచన చెప్తారా అంటే చదివినోడు కాదు, మామూలుగా ఆలోచించండి మీరు కూడా. కోతికి గుర్రానికి లాగా కొమ్ములు 6 ఎలా ఉంటాయండి? కోతికి నేను కొమ్ములారు గుర్రము కువలేను. గుర్రానికి కొమ్ములు అంటే గుర్రము ఉన్నాయి, 2 కొమ్ములే కదా, వీడు 6 కొమ్ములు అంటున్నాడు. ఎలా ఇచ్చిన ఆయన సామాన్యమైన కాదు, వ్యక్తి కాదు, చాలా గొప్ప పండితుడు. తిరుపతి వెంకటకవులు వెంటనే చెప్పారు, మేము పూరించాం ఈ సమస్యలు ఎలాంటివన్నీ కూడా అల్ప సమస్యలు మేము పూరించాం పోండి అని. అల్ప సమస్య ఏంటంటే ఇందులో కోతులు గుర్రాలు ఇవి కదా, మాకు మంచి ప్రౌఢ సమస్యలు ఇస్తే చేస్తాము అన్న. అదే సమస్య మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి వేరుకిచ్చారు. కోతికి నేను కొమ్ములారు గుర్రం కువలేను పూరించారు. చూడండి, ఒక కథా కల్పించేది పూరించారు వీళ్ళు. ఒక సర్కస్ వాడు ఉన్నట్ట, ఆ సర్కస్ మూతపడిపోయిందిట. వాడు వస్తువులను, వాడి యొక్క జంతువుల్ని పక్షుల్ని అన్నిటి అమ్మేస్తున్నాడు. అమ్ముతున్నప్పుడు ఎక్స్చేంజ్, అందరూ డబ్బులు ఇవ్వరు కదా. వీడు రాతిరి హయమునేమితి, నిన్న నేను గుర్రాన్ని అమ్మాను, బ్రాతిక 6 ఏళ్ళు, బ్రాతిక దంతం, బ్రాతిక ఏనుగు దంతములు 6ంటికి, గుర్రాన్ని ఏనుగు దంతాలు 6 తీసుకొని గుర్రాన్ని అమ్మేట రాత్రి హయమునంది. ఆ తీరుగానే వినుమా కోతికి నిన్ను కొమ్ములారు గుర్రము కువలెన్ అన్నారు. ఆ రకంగా కోతిని కూడా అమ్ముతున్నాము, 6 కొమ్ములు తీసుకోండి. ఊహ చూస్తే కల్పన ద్వారా సమస్యలను పూర్తి చేయడం. ఆ రోజులో రంభము కనుపారం ఎక్కి అని ఒక సమస్య ఇచ్చారు. రంభము అనే పదానికి అర్థం ఏంటి? తెలియని వాడు చచ్చినా పూర్తి చేయలేడు. రంభము మీరు ఎక్కడో నిఘంటు పరిచయం కావాలి. పండితులు కూడా ఇప్పుడు కూడా నాకు కూడా ఎవరికి స్ఫురించదు. రంభము అంటే పేలపిండి. కరంభము అనే పదం ఉంది. కరంభము కడుపారం ఎక్కే అనేటువంటి పూరణ చేస్తూ ఉంటారు. చెప్తున్నారా? మీకు చెప్పాను, పావు అరగంట మాట్లాడుతున్నాను, అరగంట ఆచార్యులు గమనిస్తున్నా, అరగంట దాటించేశాను సార్. ఇంకా అరగంట కాదు, గంట కాదు, రోజుల తరబడి మాట్లాడిన కొప్పరపు కవుల యొక్క ఉపాసనా శక్తిని మిల్లీమీటర్ కూడా మనం కొలవలేము. ఇవాళ తెలుగు పద్యాన్ని నేర్పించాలి పిల్లలకి, రచన నేర్పించాలి, పద్య రచన. త్వరలో తెలుగు విశ్వవిద్యాలయంతో కలిసి పద్య రచనపై ఒక వర్క్షాప్ చేయాలనుకుంటున్నాం. మా శర్మ గారు లాంటి వారు దాన్ని మీరు సహకరించినట్టయితే, గురులఘు స్వరూపం తెలిసినట్టయితే అతి వేగంగా మనం పద్యాలు చెప్పచ్చు. గోంగూర పచ్చడి అనేది పద్యం చెప్పారండి వాళ్ళు. జొన్నన్నం గోంగూర పచ్చడి కలుపుకొని తింటే ఎలా ఉంటుందో పద్యం చెప్పండి. పచ్చిమిరపకాయ నడుచుకుంటే పద్యం ఏమిటి? జొన్నన్నం మీద శ్రీనాథుడు చెప్పాడు పద్యం. పుల్ల సరోజనిత్ర, అలా పూతన చన్నుల శ్రీనాథుడికి మాచర్ల వెళ్ళారు, భోజనం పెట్టారు. అక్కడేమో జొన్నన్నం పెట్టారు, అక్కడేమో ఎదురుగా కృష్ణుడు బొమ్మ పెట్టారు. ఆ కృష్ణుడు చేతిలో వెన్న ముద్ద, ఈయన ముందు జొన్న ముద్ద. ఏం తింటాడు? కస్తూరిక బ్రహ్మాండంగా హేమపాత్రాన్నం తిన్నవాడికి లేకపోయేసరికి పద్యం తన్నుకొచ్చింది. శ్రీనాథుడు కొప్పరపు కవులకు సమకాలికుడు, సమజోడి అని చెప్పచ్చు. ఒకే ప్రాంతం, కొండవీటి ప్రాంతం. పుల్ల సరోజనేత్ర అలా పూతన చన్నుల చెదుదావినాడు అల్ల దవగ్రిమింగితి వటంచును నిక్కెదవేళ తింత్రినీ పల్లవము చింత చిగురు తింత్రినీ పల్లవయుక్తమౌ ఉడుకు బచ్చలి శాకము జొన్న కూటితో మెల్లగా ఒక్క ముద్ద దిగమింగుము నీ పస కానయ్యడు. తిను అది పూతన చన్నుల చేద్దాగాను, దావాగ్ని మింగాను, అవి చల్ల మాచర్ల రామన్నాడు. మాచర్లు వచ్చి జొన్ననే తిన్నాను. అలాంటి పద్యం, దానికన్నా కూడా ఒక పిసరు ఎక్కువ ఉంది అర్థవంతమైన పద్యం
వీరు వీరు కూడా చెప్పారు. బహుశా ఎక్కడో జొన్ననం అంటే మీరు బయట తినేవారు కాదు కదా ఆకలితో ఉన్నప్పటికీ కూడా. జొన్నకలి జొన్నన్నము జొన్నకలి జొన్నంబలి జొన్న పిసరు జొన్నలు దప్పన్ సన్నన్నము సున్నసుమి పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకు నన్ను అనువుగా జొన్నయన్నమున ఎందున గల్పిన గోగు కూరతో తనకనుకూలమైన రుచి దక్కునగానొక పచ్చిమిరపకాయను కొరుకుంటనంగా పూనుట అహహా తను మించిన దాని కూడుటన్ తనయుని ముద్దు పెట్టుకొని తాపము వానినవాచి చందము అర్థం చేసుకున్నాడు. అందులో ఉన్నటువంటి శృంగార లేసం కూడా కనపడుతూ ఉంటుంది. మిత్రులారా, ఇవాళ తెలుగు పద్యాన్ని మళ్ళీ బతికించుకుందాం. కొప్పరపు పద్యాలు ధారణ చేద్దాం. తద్వారా తెలుగు పద్యరచన చేస్తే పిల్లల మేధాశక్తి పెరుగుతుంది. మిగతా అన్ని ధారణకు వస్తూ ఉంటాయి. మా 7వ తరం తాత మల్లరాజు గుండాయని గారి ఆస్థాన కవి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆస్థాన కవి, ఆస్థాన కవి సంప్రదాయమే కొప్పరపుకోలకు కూడా ఉంది. కాబట్టి వీరు ఉన్నటువంటి ఆస్థాన కవిలో ఉన్నటువంటి మా 7వ తరం తాత, అంటే ఈ ఆసు కవిత రక్తంలో రావడానికి కారణం మా 7 తరాల తాతలు కవి కాని తాత లేడు. నా గొప్పతనం ఏమీ కాదు, నా తాతలదే గొప్ప. పట్టాభిరామ కవి చెప్పినటువంటి ఒక పద్యం చెప్పి ఆ మల్లరాజు గుంట కవి యొక్క పద్యం ముగిస్తున్నాను. ఈ పద్యం ధార చూడండి, ఆసు కవిత శిల్పంలో ధార. వింటిని ఎవరో విన్నట్ట, మల్లరాజకుల వెంకట గుండని కీర్తి. వింటిని, ఆ కీర్తి ఎలాంటిదో చెప్తున్నాడు. వింటిని మల్లరాజకుల వెంకట గుండని కీర్తి మేటియవు తొంటికి తిందు పంటికి అధోక్షజుడాపలి కంటి కళ్ళ ముక్కంటికి వాని ఇంటికి ని కాముని ఇంటికి తమిచూలి వాళ్ళంటికి ని గులీను కపురం పుటనంటికి జంట ఎంచిలను వింటిని. రాజకళాకలాపమల రక్కుల వెంకటగుండ భూప నీరాజిత కీర్తి రాజసుర రాజ భరాజ ధరాజ రాజ హృద్రాజ సవాహ నగరాజస రుచిర స్థితి దాల్చను చిత్రవైఖరిన్. ఇవి పద్యాలు, తెలుగువాడి ఆస్తి. కొప్పరపు కవుల యొక్క దివ్యస్మృతికి శిరస్సు వంచి ప్రాంజలి మీతో పాటు కలిసి ఘటిస్తూ సెలవు. ధన్యవాదాలండి. కవితా ప్రసాద్ గారు ఆయన ప్రసంగాన్ని ఎంతో ఎంటర్టైనింగ్గా, ఎంతో ఆహ్లాదపూర్వకంగా మనందరికీ అందించారు. సో మరి ఈరోజు ఈనాటి కర్మ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి శర్మ గారు చిరు సహకారం చేస్తున్నారు. సో ముందుగా ముఖ్య అతిథి శ్రీ నారాయణ రెడ్డి గారికి శర్మ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. दिव्य प्रभावम्